శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషత్ దర్శనం వచన పఠనం. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 6వది బృహద్దాబాలోపనిషత్. శ్లోకం: యద్ జ్ఞానాగ్నిః స్వాతిరిక్త భ్రమం భస్మ కరోతి తత్ బృహద్దాబాల నిగమ శిరోవేద్య మహం మహః. ప్రథమం బ్రాహ్మణం. ఈ ప్రపంచం ఆవిర్భవించటానికి ముందు మొత్తం నీరే ఉన్నది. ఆ నీటి మీద తేలుతున్న తామరాకులో ప్రజాపతి ఆవిర్భవించాడు. ఆయనకి మనసులో ఒక కోరిక కలిగింది. అదేమిటంటే ఈ ప్రపంచాన్ని సృష్టించాలి అని. అన్ని రకాల ప్రవృత్తులకి కారణమైన ఆ కోరికే వాక్కు. అది శరీర ప్రవృత్తుల కన్నా ముందుగా ప్రజాపతికి కలిగింది. అందుకే ప్రజాపతి సంతానమైన ప్రతి మానవుడు ముందుగా తన మనసులో ఏది అనుకుంటాడో దాన్నే మాట ద్వారా పలుకుతాడు. ఆ మనసులో అనుకున్న దాన్నే కర్మగా ఆచరిస్తాడు. ఇక్కడ ఆ విషయమే చెప్పబడింది. మనిషికి ముందుగా కోరిక కలుగుతుంది. ఆ కోరిక అతడి మనసులో ఆవిర్భవిస్తుంది. ఈ విషయం గురించే మరో చోట చెప్పబడింది. సృష్టి కార్యక్రమం ప్రారంభానికి ముందు అది చేయాలనే ఇచ్చ ప్రజాపతికి కలిగింది. అలా ఎప్పుడైతే మనసుకి మొదటి కార్యం కలిగిందో అదే విషయ ఇచ్ఛారూపంగా ఆవిర్భవించింది. జ్ఞానులైన విద్వాంసులు అనగా ప్రజాపతులు తమ మనసులో ప్రత్యేకంగా ఈ విద్యమాన ప్రపంచం ఆవిర్భవించటానికి కారణమై కోరికని అవ్యక్తం కారణంగా పొందారు. ఈ విధంగా ప్రజాపతులు ప్రతి సృష్టిలో ముందుగా కామాన్నే అనగా కోరికనే పొందారని భావం. ఇలా ఎవరైతే కామం గొప్పతనాన్ని తెలుసుకుంటారో వారు ఏ కోరిక కోరుకుంటే దాన్నే పొందుతారు. పూర్వం భుసుండడనేవాడు కాలాగ్ని రుద్రుడి గురించి కఠోరమైన తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షం కాగానే, స్వామి కాలాగ్ని రుద్ర, నాకు విభూతి రుద్రాక్షల మహత్యం గురించి వివరించు అని కోరాడు. అప్పుడు కాలాగ్ని రుద్రుడు, భుసుండ, విభూతి రుద్రాక్షల గొప్పతనం గురించి చెప్పమంటావా? ఈ విషయాల గురించి పూర్వం పిప్పలాద మహర్షి నీకు బోధించాడు కదా, ఇంకే విషయం గురించి చెప్పమంటావు అని అన్నాడు. అప్పుడు భుసుండు, స్వామి బృహద్దాబాలం అనే ముక్తినిచ్చే ఉపనిషత్తుని నాకు ఉపదేశించండి. అలాగే విభూతి గొప్పతనాన్ని కూడా నాకు మరోసారి తెలియజేయండి అని కోరాడు. కాలాగ్ని రుద్రుడు అతడితో ఇలా చెప్పటం ప్రారంభించాడు. సజ్జోజాతం నుంచి భూమి పుట్టింది. ఆ భూమి నుంచి నివృత్తి కలిగింది. ఆ నివృత్తి నుంచి కపిలవర్ణంతో ఒక గోవు జన్మించింది. ఆ గోవు నుంచి వచ్చిన మయం అనగా పేడ నుంచే విభూతి పుట్టింది. తరువాత వాసుదేవుడి నుంచి జలం పుట్టింది. దాని నుంచి ప్రతిష్ఠ కలిగింది. ప్రతిష్ఠ నుంచి కృష్ణవర్ణంతో ఒక భద్ర అనగా గోవు జన్మించింది. ఆ గోమయం నుంచి బసితం పుట్టింది. అఘోరుడి నుంచి అగ్ని పుట్టింది. ఆ అగ్ని నుంచి విద్య ఆవిర్భవించింది. విద్య ద్వారా రక్తవర్ణంతో ఒక సురభి అనగా గోవు జన్మించింది. ఆ గోమయం నుంచి భస్మం పుట్టింది. తరువాత తత్పురుషుడి నుంచి వాయువు పుట్టింది. ఆ వాయువు ద్వారా శాంతి ఆవిర్భవించింది. శాంతి నుంచి శ్వేత అనగా తెల్లటి వర్ణంతో సుశీల అనే గోవు జన్మించింది. ఆ గోమయం నుంచి క్షారం పుట్టింది. ఇక ఈశానుడి నుంచి ఆకాశం ఆవిర్భవించింది. ఆ ఆకాశం నుంచి అతీతమైన శాంతి పుట్టింది. ఆ శాంతి నుంచి చిత్రవర్ణంతో ప్రకాశించే సమన అనే గోవు జన్మించింది. ఆ గోమయం నుంచి రక్ష అనేది కలిగింది. ఈ విధంగా విభూతికి బసితం, భస్మం, క్షారం, రక్ష అనే పేర్లు కలిగాయి. ఈ పేర్లకి వ్యుత్పత్తి అర్థాలు ఇలా ఉంటాయి. 1 విభూతి, అధికంగా ఐశ్వర్యాన్ని కలిగించేది. 2 భసితం, ప్రకాశించేది. 3 భస్మ, సకల పాపాలని రక్షించేది. 4 క్షారం, ఆపదల్ని నాశనం చేసేది. 5 కక్ష, భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస అపస్మార సంసారాల ద్వారా కలిగే భయాల నుంచి రక్షించేది అని. ద్వితీయం బ్రాహ్మణం. తర్వాత భుసండు, స్వామి అగ్నిశోమాత్మకమైన భస్మస్నాన విధి గురించి చెప్పండి అని కాలాగ్ని రుద్రుడిని ప్రశ్నించాడు. కాలాగ్ని రుద్రుడు భస్మస్నాన విధిని గురించి ఇలా చెబుతున్నాడు. ఏ విధంగానైతే అగ్ని లోకంలో ప్రవేశించి ప్రతి దానిలో చేరి అదే రూపాన్ని పొందుతున్నాడో అదేవిధంగా భస్మం అనేది ఒక్కటే సకల భూతాల అంతరాత్మగా లోపల తద్రూపంగా బయట ఉన్నది.
భుసుండ. ఈ విశ్వమంతా అగ్ని సోమాత్మకంగా అనగా అగ్ని సోముల రూపం. రుద్రుడి సంబంధించిన ఘోరమైన ఏ తేజో శరీరం ఉన్నదో దాన్నే అగ్ని అంటారు. ఇక సోముడు శక్తి, అమృత స్వరూపుడు అయిన శరీరం శక్తికరి. ప్రతిష్ట అనేదే అమృతం. ఆ అమృతం అనేది స్వయం తేజస్సు కలిగిన విద్యా కళ. ఆ రస తేజస్సులు రెండే ఈ సృష్టిలో ఉన్న స్థూల సూక్ష్మ భూతాలలో వ్యాపించి ఉన్నాయి. ఈ తేజస్సు వృత్తి రెండు రకాలుగా చెప్పబడింది. ఒకటి సూర్యాత్మ, రెండు అగ్న్యాత్మ అని. అదేవిధంగా సోముడికి చెందిన రసశక్తి కూడా ఒకటి సోమాత్మ, రెండు అనలాత్మ అనగా అగ్న్యాత్మ అని రెండు విధాలుగా ఉంది. ఇక్కడ వైద్యుదాది అనగా మెరుపులు మయంగా ఉండేది తేజస్సు అయితే మధురాదిమయంగా ఉంటుంది రసం అవుతుంది. ఈ చరాచర ప్రపంచమంతా ఇలా తేజోరస భేదాలతోనే నిండి ఉంటుంది. అగ్ని ద్వారా అమృతం పుడుతుంది, తిరిగి అమృతం ద్వారా అగ్ని వృద్ధి చెందుతుంది. అందుకే ఈ ప్రపంచం అగ్ని సోమాత్మకమైన హవిస్సుతో నిండి ఉంది. ఇక్కడ సోముడు ఊర్ధ్వశక్తిమయుడు కాగా అగ్ని అధశక్తిమయుడు కనుక ఈ జగత్తు మొత్తం వారిద్దరితో వ్యాపించబడి ఉంటుంది. సోముడికి సంబంధించిన పరామృతం అనేది అగ్నికి ఊర్ధ్వంగా అనగా పైన ఉంటుంది. దానివల్ల అగ్న్యాత్మకమైన సోమ సంబంధమైన అమృతం పైనుంచి క్రిందకి విడవబడుతుంది. అందుకే కాలాగ్ని అనేది క్రింద, శక్తి పైన ఉన్నాయి. దాహక శక్తి పైన, పావక శక్తి క్రింద ఉన్నాయి. ఇక ఆధార శక్తితో ఉన్న కాలాగ్ని పైన ఉండగా శివశక్తి స్థానంలో ఉన్న సోముడు క్రింద ఉన్నాడు. పరమేశ్వరుడు ఊర్ధ్వమయమైన శక్తి, ఊర్ధ్వ శక్తిమయుడు శివుడు. ఈ విధంగా శివశక్తులతో వ్యాప్తం కానిదేది ఈ ప్రపంచంలో లేదు. ఈ జగత్తు సర్వం ఎన్నోసార్లు అగ్ని ద్వారా దహించబడింది. దీన్ని అగ్నికున్న బలంగా చెబుతారు. ఇక భస్మం అనేది అగ్ని యొక్క వీర్యం అనగా బలం. ఈ విషయాన్ని గ్రహించి ఎవరైతే భస్మ స్నానం చేస్తాడో వాడు అగ్ని ఇత్యాది మంత్రాలతో దహించబడ్డ పాపం కలవారుగా చెప్పబడతారు. అనగా భస్మ స్నానం చేసిన వాడి పాపాలు అగ్నితో దహించబడి నశిస్తాయి అని భావం. ఇలా అగ్ని వీర్యంగా చెప్పబడ్డ భస్మం తిరిగి సోముడి ద్వారా తడపబడుతుంది. యోగయుక్తి కనుక లేకపోతేనే ప్రకృతి అధికారం కలుగుతుంది. యోగయుక్తితో ఆ భస్మం మొత్తం తడపబడితే శక్తి సంబంధమైన అమృత వర్షంతో అధికారం నివర్తించబడుతుంది. అందుకే మృత్యువుని జయించడానికి అమృత ప్లావనం చేయాలని సత్పురుషులకి చెప్పబడింది. అసలు శివశక్తి సంబంధమైన అమృత స్పర్శ కలిగిన వాడికి మరణం ఎలా సంభవిస్తుంది? పరమరహస్యం, పరమ పవిత్రం అయిన ఈ విషయాన్ని ఎవడు తెలుసుకుంటాడో అతడు అగ్నిశోమ పుటం చేసి అనగా అగ్నిని సోమాన్ని కలిపి ఆ కార్యం ద్వారా పునర్జన్మ పొందడు. శివాగ్ని ద్వారా శరీరాన్ని దగ్ధం చేసి శక్తి సోమామృతంతో యోగ మార్గం ద్వారా ఆ శరీర భస్మాన్ని ఎవడైతే తడుపుతాడో వాడు అమరుడవుతాడు. తృతీయం బ్రాహ్మణం. తరువాత భుసుండు తిరిగి కాలాగ్ని రుద్రుడిని విభూతి యోగం అనగా విభూతిని ఏ విధంగా సేకరించాలి అని ప్రశ్నించాడు. రుద్రుడిలా చెప్పడం ప్రారంభించాడు. వికటంగా ఉండే అవయవాలు కలిగింది, పిచ్చి పట్టినది, పాలివ్వనిది, బక్కచిక్కిపోయినది, దూడలేనిది, పాలు పితకలేనిది, అవయవ లోపం కలిగినది, గడ్డి కూడా నమలలేనిది, తల వెంట్రుకలు వస్త్రాలు తినేది, కొత్తగా ఈనింది, రోగాలతో బాధపడేది అయిన గోవుని విడిచిపెట్టి మంచి లక్షణాలతో బలిష్టంగా ఆరోగ్యంగా ఉండే గోవు నుంచి గోమయాన్ని అనగా పేడ సేకరించాలి. గోమయం నేల మీద పడేలోపు ఏదైనా పాత్రలోకి సేకరిస్తే చాలా మంచిది. ఒకవేళ అలా కుదరకపోతే పరిశుభ్రమైన ప్రదేశంలో గోవు వేసిన గోమయాన్ని కూడా స్వీకరించవచ్చు. సేకరించిన గోమయాన్ని చక్కగా ఒక పాత్రలో మర్దించాలి. కపిల గోవు నుంచి సేకరించిన గోమయం చాలా ప్రశస్తమైనది. గోమయాన్ని ఎప్పుడూ తాజాగా అప్పటికప్పుడు వేసిన దాన్నే గ్రహించాలి, కానీ ఎప్పుడో వేసిన దాన్ని గ్రహించకూడదు. ఒకవేళ గ్రహించాల్సి వస్తే దాన్ని సంస్కరించిన తర్వాతే స్వీకరించాలి. లోకంలో అందరికీ శక్తి అంటే విద్యాశక్తి అనే చెప్పబడింది. ఈ విద్యాశక్తి గుణత్రయాన్ని అనగా సత్వ రజస్తమో గుణాలని ఆశ్రయించి ఉంటుంది. ఈ గుణత్రయాశ్రితమైన విద్య గోస్వరూపంగా ప్రకాశిస్తుంది కనుక గోవు నుంచి వచ్చే గోమయం పవిత్రమైనది, శుభప్రదమైనది కూడా. గోమయం ఎంతటిదో గోమూత్రం కూడా అంతే పవిత్రమైనదని ఉపనిషత్తు చెబుతుంది. గోమూత్రాల ద్వారా భస్మాన్ని తయారు చేయాలి. గోవుకి స్మృతులనేవి దూడలు. గోవు నుంచి వచ్చిందే గోమయం. ముందుగా అగావహ అనే మంత్రాన్ని పఠించి గోవుని అభిమంత్రించాలి. తరువాత గావో భగో గావహ అనే మంత్రాన్ని పఠించి నీళ్లను ప్రాసన చేయాలి. శుక్లపక్ష లేక కృష్ణపక్ష చతుర్దశి నాడు ఉపవాస దీక్ష వహించి మర్నాడు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన సంధ్యలు ముగించి శుభప్రదమైన వస్త్రాలు ధరించి
పాల కోసం ఆవుని సిద్ధం చేయాలి. గోవును ప్రయత్నంతో లేపి దాని మూత్రాన్ని గ్రహించాలి. ఒక బంగారు లేక వెండి, రాగి పాత్రలో గాని, మట్టి కుండలో గాని, తామరాకు దొన్నెలో గాని, ఆవు కొమ్ములో గాని గోమూత్రాన్ని గ్రహించాలి. తర్వాత గంధద్వారం అనే మంత్రం పఠిస్తూ గోమయాన్ని గ్రహించాలి. ఇక్కడ చెప్పిన గోమయాన్ని, గోమూత్రాన్ని క్రింద పడకుండా మధ్యలోనే గ్రహించాలి. శ్రీర్మే భజతు అనే మంత్రాన్ని చదువుతూ గోమయాన్ని శోధించాలి. అలక్ష్మీర్మే నశ్యతు అనే మంత్రాన్ని ఆ గోమయంలో ధాన్యం లేకుండా శుభ్రపరచాలి. సంత్వసించామి యుజుషా అనే మంత్రాన్ని పఠించి గోమూత్రాన్ని గోమయంలో పోయాలి. పంచానాం అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ గోమయాన్ని 14 ఉండలుగా చేయాలి. ఆ ఉండల్ని ఎర్రటి ఎండలో ఎండించి ఉంచాలి. బాగా ఎండిన గోమయ ఉండల్ని పాత్రలో ఉంచి గృహ్యోక్త విధానంతో అగ్నిని ప్రజ్వలింపజేసి ఆ అగ్నిలో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ గోమయంతో చేసిన ఉండల్ని వేయాలి. తరువాత షడక్షర సూక్తంతో ఓం నమశివాయ స్వాహ అని వర్ణదేవుణ్ణి అనగా శివుడి కోసం హోమం చేయాలి. ఈ హోమాన్ని అఘోరాలు, ఆద్యభాగాలు, వ్యాహృతులతోనే చేయాలి. దీని తర్వాత ప్రధాన హోమంగా ఓం నిధనపతియే నమః స్వాహ అనే మంత్రాలతో 23 సార్లు హోమం చేయాలి. దీని తర్వాత పంచబ్రహ్మ మంత్రాలతో నమో హిరణ్య బాహవే అనే చతుర్వంత మంత్రాలతో సర్వాహుతుల్ని సమర్పించాలి. అలాగే బుతగం సత్యం కద్రుద్రాయ ప్రచేతసే యస్వవైకంతతి అనే మంత్రాలతో హోమం చేయాలి. ఆ విధంగా హోమం చేసిన తరువాత అనాజ్ఞాత త్రయం, వ్యాహృతులు, స్విష్టకృతులు చెబుతూ హోమాలు చేయాలి. ఈ విధంగా యజ్ఞశేషాన్ని నిర్వర్తించి పూర్ణ పాత్రలో ఉన్న నీటిని పూర్ణమసి అనే మంత్రం పఠిస్తూ మరో పాత్రలోని నీళ్లతో కలపాలి. తరువాత బ్రాహ్మణేష్యం మృతమితి అనే మంత్రం ఉచ్చరిస్తూ ఆ నీటిని తల మీద చల్లుకోవాలి. తరువాత ప్రాచ్యాందిశి అనే మంత్రాన్ని పఠిస్తూ నీళ్లని నలుదిక్కులా చల్లుకోవాలి. బ్రాహ్మణుడికి దక్షిణ సమర్పించి శాంతి కోసం అతని నుంచి పులకాన్ని తీసుకోవాలి. అహరిష్యామి దేవానాం అనే మంత్రంతో అందరు దేవతల కర్మరక్షణ కోసం ఈ అగ్నిని పులకంతో కలుపుతున్నాను అని అంటూ అగ్నిని పులకాలతో కప్పాలి. అగ్నికుండంలో 3 రోజుల పాటు నిప్పు ఆరకుండా ఉండటానికి దాన్ని పులకాలతో కప్పాలి. పులకం అనగా గోమయంతో ధాన్యపు ఊకతో చేసిన ముద్ద. తరువాత భక్తి శ్రద్ధలతో బ్రాహ్మణులకి భోజనం పెట్టి తాను కూడా భుజించాలి. మౌనవ్రతాన్ని పాటించాలి. ఎక్కువ భస్మం కావాలనుకునేవాడు ఎక్కువ గోమయాన్ని సేకరించాలి. 3వ రోజు కానీ 4వ రోజు కానీ ఒక్కో రోజులో కానీ ఉదయాన్నే శుచిగా స్నానం చేసి తెల్లటి వస్త్రాలు ధరించి తెల్లటి జంధ్యాన్ని, తెల్లటి పూలమాలల్ని వేసుకొని గంధాన్ని, భస్మాన్ని పూసుకొని మంత్రవేత్త అయినవాడు ఇప్పుడు చెప్పబోయే మంత్రాలతో భస్మ సేకరణ, ధారణా విధానాన్ని ఆచరించాలి. ముందుగా ఓం తద్బ్రహ్మ అనే మంత్రం పఠించి పులక భస్మాన్ని వదలాలి. వదిలిన తర్వాత ఆవాహనాది షోడశోపచారాలని వ్యాహృతులతో అనగా ఓం గుహ, ఓం భువః, ఓం సువః అని సమర్పించాలి. అప్పుడు పులకాల నుంచి అగ్నిని తీసివేసి అగ్నిరతి భస్మ అనే మంత్రాన్ని చదువుతూ భస్మాన్ని గ్రహించాలి. అగ్నిరిత్యాది మంత్రాలు పఠిస్తూ ఆ భస్మాన్ని భద్రపరచాలి. గంధం, నీరు లేక కపిలగోవు మూత్రంతో ఆ భస్మాన్ని కొద్దిగా తడపాలి. తడిపిన భస్మంలో పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, వట్టివేళ్ళు, చందనం 3 రకాల అగరు కలిపి మెత్తగా పొడి చేసి ఆ పొడిని ఓం అనే బ్రహ్మ మంత్రాన్ని పఠిస్తూ భస్మంలో కలపాలి. అలా కలిపిన తర్వాత ఆ భస్మాన్ని ఉండలుగా చేసి తిరిగి ఓం అనే మంత్రాన్ని పఠిస్తూ తీసుకోవాలి. ఇదే సమయంలో అనోరణియాన్ అనే మంత్రాన్ని పఠించటం సంప్రదాయం. ఈ విధంగా భస్మాన్ని సేకరించి ఉంచుకోవాలి. భస్మాన్ని ధరించేటప్పుడు ముందుగా భస్మాన్ని అరచేతిలోకి తీసుకొని సప్త అనగా 7 ప్రణవాలతో అనగా ఓం అని దాన్ని అభిమంత్రించాలి. తరువాత ఈశ్వరస్సర్వ విద్యానాం, ఈశ్వరస్సర్వభూతానాం అనే మంత్రం చెబుతూ తల మీద ధరించాలి. తత్పురుషాయ విద్మహే అనే మంత్రం చెబుతూ ముఖం అనగా నుదురు మీద పూసుకోవాలి. తరువాత అఘోరేభ్యో దఘోరేభ్యో అనే మంత్రం పఠించి తొడల మీద వామదేవాయ నమో అనే మంత్రంతో గుహ్య ప్రదేశంలో విభూతిని పూసుకోవాలి. సజ్జోజాతం ప్రపద్యామి అనే మంత్రాన్ని పఠించి పాదాల మీద ఓంకారాన్ని పఠిస్తూ శరీరమంతా అనగా ఆపాద మస్తకం, కాళ్ళ నుంచి తల దాకా విభూతిని ధరించాలి. ఆ తర్వాత పవిత్రంగా ఆచమనం చేసి
శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించాలి. తిరిగి ఆచమనం చేసి ఆపై నిత్యకర్మల్ని ఆచరించాలి. ఇది భస్మాన్ని ధరించే విధి. ఇక్కడ చెప్పిన భస్మకల్పం అనేది మొత్తం 4 రకాలుగా ఉంటుంది. 1 అనుకల్పం, 2 ఉపకల్పం, 3 ఉపోపకల్పం, 4 అకల్పం అని. వీటిలో విరజాగ్ని అనే దాని నుంచి పుట్టిన దాన్ని అనుకల్పం అంటారు. అడవిలో లభించిన గోమయాన్ని ఎండించి దాని ద్వారా కల్పోక్త విధి ప్రకారం చేయబడిన భస్మాన్ని ఉపకల్పం అంటారు. అలాగే అడవిలో ఎండిన గోమయాన్ని అనగా ఆవు పేడను పొడిగా చేసి ఆ పొడిలో గోమూత్రాన్ని వేసి దాన్ని ముద్దలుగా చేసి కల్పంలో చెప్పిన విధంగా సంస్కరింపజేస్తే దాన్ని ఉపోకల్పం అంటారు. ఇక శివాలయం నుంచి గ్రహించబడ్డ భస్మాన్ని అకల్పం లేక శతకల్పంగా చెబుతారు. ఈ విధంగా 4 రకాలుగా చెప్పబడ్డ భస్మం మానవుల సకల పాపాలని పోగొట్టి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తుందని సాక్షాత్తు భగవంతుడైన కాలాగ్నిరుద్రుడు చెప్పాడు. చతుర్థం బ్రాహ్మణం. భుసుండు కాలాగ్నిరుద్రుడికి నమస్కరించి, ప్రభు, నాకు భస్మస్నాన విధిని గురించి చెప్పండి అని ప్రార్థించాడు. కాలాగ్నిరుద్రుడు ఇలా చెబుతున్నాడు: భుసుండ, ముందుగా చేతిలో భస్మాన్ని వేసుకొని ఓంకారంతో దాన్ని 2 అరచేతులకి రాసుకోవాలి. తర్వాత 7 సార్లు తిరిగి ఓంకారాన్ని పఠించి దానితో దిగ్బంధం చేయాలి. ఆ తర్వాత అస్త్రమంత్రాన్ని పఠించి తల మీద, మిగిలిన శరీరాంగాల మీద భస్మాన్ని పూసుకోవాలి. దీన్నే మలస్నానం అంటారు. దీని తర్వాత ఈశానాది పంచమంత్రాల్ని పఠించి శరీరం మొత్తం విభూతిని రాసుకోవాలి. ఎలాగంటే 1 ఈశానేతి మంత్రంతో శిరస్సు మీద, 2 తత్పురుషాది మంత్రంతో ముఖం మీద, 3 అఘోరేభ్యో మంత్రంతో తొడల మీద, 4 వామదేవాయ మంత్రంతో గుహ్య భాగంలో, 5 సజ్జోజాతాయ మంత్రంతో సర్వాంగాలలో, ఓంకారంతో ఆపాద మస్తకం భస్మాన్ని పూసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసి పవిత్రమైన వస్త్రాల్ని ధరించాలి. దీన్నే భస్మస్నాన విధి అంటారు. సాధకుడు మంత్రాలతో అభిమంత్రించబడ్డ భస్మాన్ని చేతిలోకి తీసుకుని పూర్వం చెప్పిన విధంగా ఆపాద మస్తకం మలస్నానం చేయాలి. తరువాత విధి స్నానాన్ని మంత్రపూర్వకంగా ఇలా చేయాలి. ఈశాన మంత్రం చెబుతూ తల మీద 5 సార్లు భస్మాన్ని చల్లుకోవాలి. తరువాత వరుసగా తత్పురుష మంత్రంతో ముఖం మీద భస్మాన్ని చల్లుకోవాలి. ఈ విధంగా సంధ్యాద్వయం అనగా ఉదయ అస్తమాన కాలంలో, నిశిధి అనగా రాత్రి కాలంలో ఒక్క ముఖం తప్ప మిగిలిన శరీరం అంతా భస్మాన్ని పూసుకోవాలి. అలాగే నిద్రపోయి లేచిన తరువాత, తిన్న తరువాత, నీరు త్రాగిన తరువాత, కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత, స్త్రీని, నపంసకుడిని, గ్రద్దని, కొంగని, పిల్లిని, ఎలుకని తాకినప్పుడు భస్మ స్నానాన్ని ఆచరించాలి. దేవతలు, అగ్ని, వృద్ధులు, గురువులు దగ్గర అంత్యజుడిని చూసినప్పుడు అపరిశుభ్రమైన ప్రదేశాలలో మార్గం మధ్యలో వ్రతనిష్ఠుడైన వాడు భస్మోద్ధూళనం చేయకూడదు. సంకోదకంతో భస్మాన్ని తడిపి ధరించటం శ్రేష్టం. అలాగే చందనంతో లేక నీటితో గాని భస్మాన్ని కలపవచ్చు. చందనంతో కలిపిన భస్మం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మధ్యాహ్నానికి ముందు సేకరించిన నీళ్ళని తర్వాత వాడకూడదు. తరువాత భుసుండు పరమాత్మ అయిన కాలాగ్నిరుద్రుడితో తనకు త్రిపుండ్రధారణ విధిని గురించి చెప్పమని కోరగా ఆయనలా చెప్పటం ప్రారంభించాడు. మధ్యలో ఉన్న 3 వేళ్లతో అనగా చూపుడు వ్రేలు, మధ్య వ్రేలు, ఉంగరం వ్రేలు వీటితో విభూతిని తీసుకొని మూలమంత్రం అనగా ఓం నమశివాయ పఠిస్తూ బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన త్రిపుండ్రాన్ని నుదుటి మీద ధరించాలి. లేదా ఉంగరం వ్రేలు, మధ్య వ్రేలు, బ్రొటన వ్రేలుతోనైనా త్రిపుండ్రాన్ని ధరించవచ్చు. బ్రాహ్మణుడు భస్మాన్ని ముఖం మీద చల్లుకోవాలి. క్షత్రియుడు తల మీద చల్లుకోవాలి. శివభక్తుడు తన శరీరం మీద 32 చోట్ల గాని 16 లేక 8 లేక 5 చోట్ల భస్మాన్ని ధరించాలి. శిరస్సు, నుదురు, చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, కంఠం, 2 మూపులు, మోచేతులు, మణికట్టు, వక్షస్థలం, ప్రక్కల నాభి, గుహ్యద్వయం, తొడలు, చీలమండలు, మోకాళ్ళ పిరదులు, పిక్కలు, పాదాలు అనే 32 స్థానాల్లో భస్మాన్ని ధరించాలి. అలాగే శివుడు అష్టమూర్తుల్ని, అష్ట విద్యేశుల్ని, అష్ట దిక్పాలకుల్ని, అష్ట వసువుల్ని అనగా 1 ధరుడు, 2 ధ్రువుడు, 3 సోముడు, 4 కృష్ణుడు, 5 అనిలుడు, 6 అనలుడు, 7 ప్రత్యూషుడు, 8 ప్రభాసుడు అనే వారిని స్మరిస్తూ మొత్తం 32 స్థానాల్లో విభూతితో త్రిపుండ్రాలను ధరించాలి. ఇలా చేయలేకపోతే కనీసం 16 ముఖ్యమైన స్థానాల్లోనైనా విభూతిని ధరించవచ్చు. తల మీద, నుదుటి మీద, 2 చెవుల మీద, కంఠభాగంలో, 2 మూపుల మీద, 2 మోచేతుల మీద, 2 మణికట్టుల మీద, హృదయ ప్రదేశంలో, నాభి స్థానంలో, పక్క భాగంలో, వీపు మీద మొత్తం ఈ 16 స్థానాలలో ఆయా స్థానాల అధిదేవతల్ని స్మరించాలి. శివుడిని, పాదాక్యమీశుడిని,
విద్యేశుడిని, వామాది నవశక్తుల్ని 16 స్థానాల అధిదేవతలుగా భావించి స్మరించాలి. నాసత్యుడు, దస్రుకుడు అనేవారిద్దరూ అశ్విని దేవతలుగా చెప్పబడ్డారు. మూర్ధం, లలాటం, 2 చేతులు, ముక్కు, 2 బాహువులు, హృదయం, నాభి, తొడలు, మోకాళ్ళు, 2 పాదాలు, వీపు, ఇవి మొత్తం 16 స్థానాలు. శివుడు, దేవేంద్రుడు, రుద్రుడు, సూర్యుడు, గణపతి, శ్రీహరి, లక్ష్మీదేవి, హృదయేశుడు, ప్రజాపతి, నాగుడు, నాగకన్య, 2 ఋషికన్యలు, పాదాల్లో సముద్రాలు, పృష్ఠభాగంలో తీర్థాలు, ఇలా 16 స్థానాలకి 16 మంది అధిదేవతలు ఉంటారు. ఇక అష్ట స్థానాల గురించి చెప్పాలంటే తల, నుదురు, 2 చెవులు, 2 భుజాలు, హృదయం, నాభి ప్రదేశం అనేవి 8 స్థానాలు. వీటికి బ్రహ్మ, సప్త ఋషులు అధిదేవతలుగా చెప్పబడ్డారు. 5 స్థానాలు అనగా తల, 2 బాహువులు, హృదయం, నాభి ప్రదేశం, ఈ స్థానాలలో దేశకాలాల్ని అనుసరించి యథాశక్తి భస్మోద్దోళనం చేయాలి, లేక త్రిపుండ్రాలనైనా ధరించాలి. ఈ త్రిపుండ్రాలని నుదుటి మీద, హృదయం మీద, నాభి ప్రదేశంలో, కంఠం మీద, 2 మణికట్టుల మీద, బాహువుల మధ్యలో, బాహు మూలాలలో, వీపు మీద, తల మీద పెట్టుకోవాలి. లలాటం మీద విభూతిని ధరించేటప్పుడు బ్రాహ్మణే నమః అని, హృదయం మీద ధరించేటప్పుడు హవ్యవాహనాయ నమః అని, మణికట్టు మీద విభూతిని ధరించేటప్పుడు హరయే నమః అని, భుజాల మీద ధరించేటప్పుడు సంభవే నమః అని, తల మీద పూసుకునేటప్పుడు పరమాత్మనే నమః అని పఠిస్తూ భస్మంతో త్రిపుండ్ర ధారణ చేయాలి. 3 కళ్ళు కలిగినవాడు, సత్వరజస్తమో గుణాలనే త్రిగుణాలకి ఆధారమైన వాడు, ముల్లోకాలకి అనగా స్వర్గ, మర్త్య, పాతాళాలకి తండ్రి, ప్రభువు అయిన పరమేశ్వరుడిని భక్తితో స్మరిస్తూ విభూతిని ధరించాలి. నమశివాయ అని చెబుతూ నుదుటి మీద త్రిపుండ్రాలని ధరించాలి. పితృభ్యాం నమః అని ఉచ్చరిస్తూ మోచేతి క్రింద భాగంలో, ఈశానాభ్యాం నమః అంటూ ప్రక్క ప్రదేశాల్లో, స్వచ్ఛభ్యాం నమః అని చెబుతూ మోచేతికి, మణికట్టుకి మధ్య భాగంలో, భీమాయ నమః అంటూ వీపు మీద, శివాయ నమః అని చెబుతూ ఇరుప్రక్కల, నీలకంఠాయ నమః అని చెబుతూ తల మీద, సర్వాత్మనే నమః అంటూ శరీరమంతా భస్మాన్ని చల్లుకోవాలి. విభూతితో త్రిపుండ్రాల్ని ధరిస్తే జన్మాంతరార్జిత పాపాలు కూడా పూర్తిగా నశిస్తాయి. విభూతిని కంఠం మీద ధరిస్తే కంఠం పైభాగం ద్వారా చేసిన పాపాలు, అలాగే చెవుల మీద ధరిస్తే కర్ణ రోగాది పాతకాలు, బాహువుల మీద ధరిస్తే బాహువులతో చేసిన పాపాలు, హృదయం మీద ధరిస్తే మనసుతో చేసిన పాపాలు నశించిపోతాయి. శరీరానికి ఇరుప్రక్కల భస్మపుండ్రాలను ధరించడం వల్ల పరస్త్రీని కౌగిలించుకోవటం వల్ల చేసిన పాపాలు నశించిపోతాయి. కనుక శరీరమంతా భస్మాన్ని ధరించాలి. త్రిపుండ్రం అనేది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాత్మకమైనది. అది త్రేతాగ్ని అనగా 1 దక్షిణాగ్ని, 2 గార్హపత్యాగ్ని, 3 అహవనీయాగ్ని అని స్వరూపమైనది. అంతేకాదు గుణత్రయాత్మక, లోకత్రయాత్మకమైనది కూడా. కనుక అందరూ త్రిపుండ్రాలని విభూతితో ధరించాలి. పంచమం బ్రాహ్మణం మానస్తోకే తనియే అనే మంత్రంతో విభూతిని అభిమంత్రించి ఆ తరువాత దాన్ని ధరించాలి. త్రిపుండ్రాలలో ఊర్ధ్వపుండ్రం సామస్వరూపం కాగా మధ్యమ పుండ్రం త్రియుష స్వరూపం. బ్రాహ్మణ, క్షత్రియ వర్ణాల వారు నుదుటి మీద, 2 భుజాల మీద, నాభి పైన, తల మీద, హృదయం మీద 2 ప్రక్కల త్రియుషాలని అనగా మధ్య పుండ్రాలని ధరించాలి. ఇక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారందరికీ అగ్నిహోత్రం ద్వారా వచ్చిన భస్మం ఎంతో ముఖ్యమైనదిగా చెప్పబడింది. గృహస్థులకు విరజాగ్ని నుంచి లభించిన భస్మం ముఖ్యమైనది. మహర్షులు ఈ విరజాగ్ని ద్వారా లభించిన భస్మాన్నే ధరించాలని చెబుతారు. అలాగే ఔపోసనాగ్ని నుంచి సేకరించిన భస్మం కూడా గృహస్థులు ధరించదగిందే. బ్రహ్మచారులు మాత్రం సమిధల నుంచి ఏర్పడ్డ భస్మాన్నే ధరించాలి. శూద్రులు, శ్రోత్రియులు ఇళ్లలో పచనాగ్ని అనగా వంట వండటానికి ఉపయోగించే అగ్ని ద్వారా లభించే భస్మాన్ని సేకరించి ధరించాలి. యతులకి భస్మం జ్ఞానాన్ని ప్రసాదిస్తే అదే భస్మం వానప్రస్థాశ్రమంలో ఉన్న వారికి వైరాగ్యాన్ని కలిగిస్తుంది. ఇక వర్ణాశ్రమ ధర్మాలకు అతీతంగా ఉండేవారికి శ్మశానాగ్ని ద్వారా లభించే భస్మమే ధరించటానికి తగింది. శివాలయంలో ఉండే విభూతిని అన్ని వర్ణాల వారు ధరించవచ్చు. శివయోగులైన వారు శివాగ్ని నుంచి తీసిన భస్మాన్నే ధరించాలి. లేదా శివాలయంలో ఉండే భస్మాన్ని కానీ, శివలింగానికి పూసిన విభూతిని కానీ, మంత్ర సంస్కారంతో దగ్ధం చేయబడ్డ భస్మాన్ని కానీ గ్రహించవచ్చు. ఏ బ్రాహ్మణుడైతే తన శిరస్సు మీద త్రిపుండ్రాలను ధరిస్తాడో అతడు అన్ని వేదాలు చదివినట్టే, అన్ని క్రియలు అనుష్ఠించినట్టే. అనగా త్రిపుండ్రాలు ధరించకుండా చేసే వేదాధ్యయనం, కర్మానుష్ఠానం చేసినట్టు కాదని భావం. వర్ణాశ్రమ ధర్మాల్ని ఆచరించకుండా వదిలిపెట్టినా సరే
అన్ని రకాల క్రియలు చేయకపోయినా సరే ఒక్కసారి త్రిపుండ్రాలు ధరించినవాడు అందరి చేత పూజించబడతాడు. ఎవరైతే విభూతి ధరించకుండా నిత్యకర్మల్ని ఆచరిస్తారో వారు కోటి జన్మలు ఎత్తినా సరే సంసారం నుంచి విముక్తులు కాలేరు. మహాపాతకాలు చుట్టుకున్న వారికి, పూర్వజన్మలో ఎన్నో పాపాలు చేసిన వారికి త్రిపుండ్రాలను ధరించాలనే భావన కలగదు. పైగా త్రిపుండ్ర ధారణ మీద ద్వేషం కలుగుతుంది. నుదుటి మీద భస్మాన్ని ధరించిన వాడిని చూసి ఎవడికి కోపం కలుగుతుందో వాడికి జన్మ సాంకర్యం తప్పదు. ఎవరికైతే శ్రౌత భస్మం ధరించటం మీద శ్రద్ధ కలగదో వారికి గర్భధానాది సంస్కారం ఉండదు. ఇది నిశ్చయం. భస్మాన్ని ధరించిన వాడిని చూసి ఎవడైతే అతన్ని కొడతాడో అలాంటి వాడికి చండాల జన్మ కలుగుతుంది. ఎవరికైతే భస్మాన్ని ధరించటం అంటే కోపం కలుగుతుందో వాడికి మహాపాతకాలు చుట్టుకుంటాయని శాస్త్రం చెబుతుంది. త్రిపుండ్రాలని వాటిని ధరించిన వారిని నిందిస్తే పరమేశ్వరుడిని నిందించినట్టే. భక్తిగా త్రిపుండ్రాలని శరీరం మీద ధరించిన వాడు సాక్షాత్తు ఆ శంకరుడిని ధరించినట్టే. భస్మం ధరించిన ముఖం నిరర్ధకమైంది. అలాగే శివాలయం లేని గ్రామం కూడా నిరర్ధకమైనదే. ఇక ఈశ్వర పూజ బోధించని విద్య కూడా నిరర్ధకం. భస్మం అంటే రుద్రాగ్ని వీర్యం కనుక భస్మాన్ని ధరించిన వాడు ఎప్పుడూ వీర్యవంతుడిగానే ఉంటాడు. భస్మాన్ని ధరించిన వాడి దోషాలన్నీ ఆ భస్మాగ్ని ద్వారా దహించుకుపోతాయి. భస్మ స్నానంతో పరిశుద్ధుడైన ఆత్మ కలిగిన వాడే భస్మనిష్ఠుడని చెప్పబడతాడు. శరీరం నిండా భస్మాన్ని పూసుకున్నవాడు, త్రిపుండ్రాలను ధరించినవాడు, భస్మం మీద శయనించినవాడు భస్మనిష్ఠుడని పిలువబడతాడు. షష్టం బ్రాహ్మణం. తరువాత భుసుండు కాలాగ్ని రుద్రుడితో, ప్రభు నాకు నామపంచకం మహిమను గురించి చెప్పండి అని కోరగా ఆయన ఇలా చెప్పటం ప్రారంభించాడు. భుసుండ, పూర్వం వశిష్ఠ మహర్షి వంశంలో ధనుంజయుడనే విప్రుడు జన్మించాడు. ఆ ధనుంజయుడికి 100 మంది భార్యలున్నారు. వారిలో పెద్ద భార్య కుమారుడి పేరు కరుణుడు. అతడి భార్య శుచిస్మిత. ఒకనాడు ఆ కరుణుడికి తన అన్నదమ్ముడితో వైరం కలిగింది. అది సహించలేక అతడు భవానీ నది తీరంలో ఉన్న నృసింహ ఆలయం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ స్వామికి వేరొకరు కానుకగా సమర్పించిన నిమ్మపండును తీసుకొని వాసన చూశాడు. అది చూసి అక్కడి పూజారులు ఆగ్రహించి 100 సంవత్సరాలు అడవి ఈగగా సంచరించమని అతన్ని శపించారు. ఆ విధంగా శపించబడ్డ కరుణుడు ఈగగా మారి తన భార్య దగ్గరికి వెళ్ళి తాను చేసిన అకార్యం, అందువల్ల తనకు కలిగిన శాపం గురించి ఆమెకు చెప్పి ఎలాగైనా తనని రక్షించమని వేడుకున్నాడు. ఈగగా మారిన అతన్ని చూసి అతడి జ్ఞాతులు తిరిగి అతన్ని నూనెలో పడేసి చంపారు. శుచిస్మిత ఈగగా మరణించిన తన భర్త శరీరాన్ని అనగా ఈగని తీసుకొని అరుంధతీదేవి దగ్గరికి వెళ్ళింది. జరిగిన వృత్తాంతమంతా ఆమెకు చెప్పి తన భర్తను బ్రతికించమని కోరింది. అప్పుడు అరుంధతి ఆమెను ఓదార్చి, శుచిస్మిత భయపడకమ్మా, నేను నీ భర్తను పవిత్రమైన విభూతితో బ్రతికిస్తాను అని చెప్పి వెంటనే అక్కడున్న భస్మాన్ని తీసుకొని దాన్ని త్రయంబకం యజామహే అనే మృత్యుంజయ మంత్రంతో అభిమంత్రించి ఆ ఈగ మీద చల్లింది. అదే సమయంలో చల్లగా గాలి వీచింది. మంత్రపూరితమైన భస్మం ప్రభావంతో చనిపోయిన ఈగ తిరిగి బ్రతికింది. తరువాత 100 సంవత్సరాలు ఆ ఈగ జీవించగా 100వ సంవత్సరం చివరిలో అతడి జ్ఞాతి ఆ ఈగని తిరిగి చంపాడు. దానితో ఆ ఈగకి శాప విమోచనం జరిగింది. పూర్వం కాశీనగరంలో కూడా అలాగే ప్రాణాలు కోల్పోయిన 5గురిని భస్మమే తిరిగి బ్రతికించింది. అదేవిధంగా పూర్వం చనిపోయిన దేవతల్ని భస్మమే బ్రతికించింది. పూర్వం ఈ భస్మం నన్ను కూడా బ్రతికించింది. అందువల్ల భస్మం ద్వారా అన్ని జంతువుల్ని జీవింపజేయవచ్చు. అది భగవంతుడైన దధీచి జీవింపజేయగా అతడు తన స్వస్వరూపాన్ని పొంది తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భస్మం సకల పాపాల్ని భక్షించే సామర్థ్యాన్ని పొందింది. పూర్వం గౌతమ్ మహర్షి అహల్యాదేవిని వివాహం చేసుకునే సందర్భంలో ఆ వివాహానికి వచ్చిన దేవతలందరూ అహల్య సౌందర్యాన్ని చూసి కామవికారాన్ని పొందారు. జ్ఞానం కోల్పోయిన అంతటి అవివేకమైన భావాన్ని పొందినందుకు వారంతా ఎంతో చింతించి ఆ దోషాన్ని పోగొట్టుకునే మార్గాన్ని చూపించమని దుర్వాస మహర్షిని ప్రార్థించారు. అప్పుడు ఆయన వారితో, మీ దోషాన్ని నేను తొలగిస్తానని చెప్పి వెంటనే శతురుద్రియంతో మంత్రించిన భస్మాన్ని వారికిచ్చాడు. దేవతలారా, పూర్వం నేనిచ్చిన ఈ భస్మం వల్ల బ్రహ్మహత్య పాపమే శాంతించింది. ఇక మీ దోషం కూడా తొలగిపోతుంది అని చెప్పాడు. ఈ విధంగా శతురుద్రియంతో మంత్రించబడ్డ ఈ భస్మాన్ని మీరు ధరించడంతోనే మీ దోషాలు కోల్పోయి అధిక తేజస్సుతో మీరు ప్రకాశిస్తున్నారు అని దుర్వాసుడు అనగానే దేవతలంతా తమ తమ శరీర కాంతిని చూసుకొని ఎంతో ఆనందంతో, మహర్షి ఎంతో ఆశ్చర్యంగా మాలో ఉన్న రజోగుణం అంతా తొలగిపోయింది. భస్మానికి ఇంత గొప్ప సామర్థ్యం ఉందన్న విషయం మాకిప్పుడు స్పష్టంగా అవగతమైంది అని అన్నారు. భుసుండ, భస్మం గొప్పతనాన్ని తెలియజేసే మరో కథనాన్ని చెబుతాను విను. ఈ కథనం శివకేశవులకి
జ్ఞానప్రదమైనది. అంతేకాదు బ్రహ్మహత్యా పాపాన్ని కూడా పోగొట్టేది, మహదైశ్వర్యాన్ని ప్రసాదించేది కూడా. పూర్వం ఒకనాడు శ్రీహరి పరమేశ్వరుడి హృదయం మీదున్న భస్మాన్ని తన గోటితో తీసుకుని ఓంకారంతో, గాయత్రీ మంత్రంతో, పంచాక్షరి మంత్రంతో అభిమంత్రించి తన తల మీద, మిగిలిన శరీర అవయవాల మీద చల్లుకున్నాడు. అప్పుడు శివుడు శ్రీహరితో తన స్వరూపాన్ని హృదయంలో ధ్యానించమనగా శ్రీహరి అలాగేనని శంకరుడిని తన హృదయంలో ధ్యానించాడు. తరువాత శివుడు భస్మాన్ని తినమని శ్రీహరికి చెప్పాడు. శ్రీహరి ముందుగా భస్మంతో స్నానం చేసి ఆ తరువాత శివాజ్ఞ ప్రకారం భస్మాన్ని భక్షించాడు. ఆ సమయంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. భస్మాన్ని తిన్న శ్రీహరి ఒక్క క్షణంలో శంకరుడిలా మారిపోయాడు. శివుడితో సమానమైన కాంతితో పవిత్రమైన ముత్యంలా తెల్లగా ప్రకాశించాడు. అలా ఆనాటి నుంచి శ్రీహరి తెల్లని కాంతితో వెలుగొందుతున్నాడు. తనకెంత కాంతిని కలిగించిన శంకరుడికి శ్రీహరి నమస్కరించి, మహాప్రభు, నాకు భస్మం గొప్పతనమే తెలియదు, ఇక నీ గొప్పతనం నాకెలా తెలుస్తుంది? స్వామి, నీకు నమస్కారం. నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను. ఓ పరమేశ్వర, నాకు ఎల్లప్పుడూ నీ పాదపద్మాల మీద భక్తి స్థిరంగా ఉండాలి అని ప్రార్థించగా పరమేశ్వరుడు శ్రీహరి భస్మాన్ని ధరించిన ప్రతి ఒక్కడు నా భక్తుడే అవుతాడు అని అన్నాడు. అందుకే ఈ విభూతి ఐశ్వర్యప్రదమైనదని చెప్పబడింది. ఈ విభూతికి ముందు భాగంలో అష్టవసువులు, దక్షిణ భాగంలో ఏకాదశ రుద్రులు, వెనుక భాగంలో ద్వాదశ ఆదిత్యులు, విశ్వే దేవతలు, ఉత్తర దిశలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, నాభి స్థానంలో పక్క భాగాలలో సూర్యచంద్రులు ఉంటారు. ఇదే విషయం రుక్కులో చెప్పబడింది. ఈ రుక్కుకు సంబంధించిన అక్షరమైన పరమైన ఆకాశంలో దేవతలందరూ కొలువున్నారు. ఈ విషయాన్ని తెలుసుకోని వారికి రుక్కుతో ప్రయోజనం ఉండదు. ఎవరైతే ఆ రుక్కులో చెప్పిన విషయాన్ని తెలుసుకుంటారో వారే అక్కడికి చేరుకోగలరు. మోక్షానికి ద్వారం లాంటిది, సకల కోరికల్ని తీర్చేది, ఋగ్యజు సామరూపమైనది, బ్రహ్మమయం అలాగే అమృతమయమైనది అయిన ఈ బృహజ్జాబాలాన్ని ఎవరు వివరంగా తెలుసుకుంటాడో ఆ తెలుసుకున్నవాడు బాలుడు కానీ యువకుడు కానీ ఎంతో గొప్పవాడవుతాడు. అందరికీ గురువై మంత్రోపదేశం చేయగలిగే సామర్థ్యాన్ని పొందుతాడు. గురువు ద్వారా పొందబడ్డ ఈ బృహజ్జాబాలాన్ని, మృత్యుతారకమైన దాన్ని కంఠం మీద కానీ, బాహువుల మీద కానీ, శిఖలో కానీ కట్టుకోవాలి. ఈ ఉపదేశాన్ని చేసిన గురువుకి సప్తద్వీపాలతో కూడిన భూమండలం మొత్తాన్ని దక్షిణగా ఇచ్చినా సరిపోదు. కనుక భక్తి శ్రద్ధలతో ఒక్క గోవును మాత్రం దక్షిణగా సమర్పిస్తే చాలు. సప్తమం బ్రాహ్మణం. పూర్వం విదేహరాజైన జనకుడు యాజ్ఞవల్క మహర్షి దగ్గరికి వెళ్ళి, ఓ మహర్షి, త్రిపుండ్ర విధిని గురించి నాకు చెప్పండి అని అడుగగా యాజ్ఞవల్కుడిలా చెప్పటం ప్రారంభించాడు. జనక, సజ్జోజాతాది పంచబ్రహ్మ మంత్రాలతో భస్మాన్ని ముందుగా గ్రహించాలి. తరువాత అగ్నిరిత్యాది మంత్రాలతో దాన్ని అభిమంత్రించి, మానస్తోకే అనే మంత్రంతో దాన్ని చేతిలోకి తీసుకుని త్రాయుషం జమదాగ్ని అనే మంత్రం చదువుతూ భస్మాన్ని నీళ్లతో తడిపి త్రయంబకం యజామహే అనే మంత్రంతో తల మీద, నుదుటి మీద, వక్షస్థలం, భుజస్కంధాల మీద ధరించిన వాడు పరమ పవిత్రుడై మోక్షాన్ని పొందుతాడు. శతురుద్రీయ పఠనం వల్ల ఎలాంటి ఫలితం లభిస్తుందో అలాంటి ఫలితమే భస్మధారణ వల్ల కూడా లభిస్తుంది. దీనినే భస్మ జ్యోతిషు అంటారు అని యాజ్ఞవల్కుడు చెప్పాడు. అప్పుడు జనక మహారాజు యాజ్ఞవల్కుడిని, మహర్షి, భస్మాన్ని ధరించటం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అని ప్రశ్నించాడు. జనక, భస్మాన్ని ధరించటం వల్లే మానవులకి ముక్తి లభిస్తుంది. అంతేకాదు శివసాయుధ్యం కూడా లభిస్తుంది. భస్మధారణ చేసిన వాడికి పునర్జన్మ ఉండదు. ఇదే భస్మ జ్యోతిస్సు అని చెప్పాడు యాజ్ఞవల్కుడు. తిరిగి జనకుడు, భస్మధారణ వల్ల పూర్వం ఎవరైనా ప్రయోజనం పొందారా అని జనకుడు తిరిగి ప్రశ్నించగా యాజ్ఞవల్కుడు, జనక, పరమహంస స్వరూపులైన సంవర్తకులు, ఆరుని, శ్వేతకేతు, దుర్వాసుడు, రుభువు, నిధాగుడు, జడభరతుడు, దత్తాత్రేయుడు, రైవతుడు, భుసుండు లాంటి వారు భస్మాన్ని ధరించినందువల్లనే ముక్తిని పొందారు. దీన్నే భస్మ జ్యోతిస్సు అంటారని చెప్పాడు. విదేహరాజైన జనకుడు భస్మ స్నానం వల్ల ఎలాంటి ఫలం కలుగుతుంది అని యాజ్ఞవల్క మహర్షిని ప్రశ్నించగా ఆయనలా సమాధానం చెప్పటం ప్రారంభించాడు. జనక, మానవుడి శరీరం మీద ఎన్ని రోమకోపాలు ఉన్నాయో అనగా వెంట్రుకలు ఉన్నాయో అవన్నీ శివలింగాలై ఉంటాయి. విప్రుడు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్య శూద్రులు కానీ భస్మాన్ని ధరించటం వల్ల దేనిలో శబ్దరూపం ఉంటుందో వారు కూడా దానిలోనే ఉంటారు. ఒకనాడు జనక మహారాజు పైపలాద మహర్షులతో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడున్న ప్రజాపతితో, ఓ విధాత, త్రిపుండ్రం మహిమను గురించి చెప్పండి అని ప్రార్థించాడు.
అప్పుడు ప్రజాపతి జనకుడితో ఇలా అన్నాడు: జనక, పరమేశ్వరుడికి ఎంత మహిమ ఉందో భస్మానికి కూడా అంతే మహిమ ఉంది అని చెప్పాడు. తర్వాత వారిద్దరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారు. అక్కడున్న విష్ణువుతో పైపలాదుడు ప్రభు, త్రిపుండ్రం గొప్పతనాన్ని గురించి చెప్పండి అని ప్రశ్నించగా ఆయన, పైపలాద, ఈశ్వరుడి గొప్పతనం ఎంతటిదో త్రిపుండ్రం గొప్పతనం కూడా అంతటిదే అని చెప్పాడు. తర్వాత పైపలాద మహర్షి కాలాగ్ని రుద్రుడి దగ్గరికి వెళ్ళి, పరమాత్మ త్రిపుండ్ర విధిని గురించి నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు రుద్రుడు, పైపలాద, త్రిపుండ్ర విధిని గురించి చెప్పటం నాకు కూడా సాధ్యం కాదు. అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలు చెబుతున్నా విను. భస్మాన్ని ఒళ్ళంతా భక్తిగా పూసుకునేవాడు సంసారం నుంచి విముక్తిని పొందుతాడు. భస్మశయ మీద పడుకునేవాడు శివ సాయుధ్యాన్ని పొందుతాడు. అతడికి పునర్జన్మ అనేదే ఉండదు. అతడు జీవితాంతం రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ అమృతత్వాన్ని పొందుతాడు. దీన్నే భస్మ జ్యోతిస్సు అంటారు. విభూతిని ధరించినవాడు పరబ్రహ్మలో ఐక్యమవుతాడు. విభూతిని శరీరం మీద ధరించటం వల్ల సకల పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలం లభిస్తుంది. అంతేకాదు, కాశీక్షేత్రంలో ప్రవహించే గంగలో స్నానం చేస్తే ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో అంతే ఫలం లభిస్తుంది. ఇదే బ్రహ్మజ్యోతిస్సు. ఎవరి శరీరం మీద త్రిపుండ్రం ఉంటుందో అతడు త్రిమూర్తి స్వరూపుడవుతాడు. ఎందుకంటే త్రిపుండ్రాలలో మొదటిది బ్రహ్మస్వరూపం కాగా, రెండోది విష్ణు స్వరూపం, మూడోది సదాశివ స్వరూపం. ఇదే భస్మజ్యోతిస్సు అంటే. తరువాత సనత్కుమారుడు కాలాగ్ని రుద్రుడితో పరమాత్మ రుద్రాక్షిని ఎలా ధరించాలి అని ప్రశ్నించగా ఆయనలా సమాధానం చెబుతున్నాడు: సనత్కుమార, రుద్రుడి కళ్ళ నుంచి పుట్టాయి కాబట్టి వాటికి రుద్రాక్షులు అనే పేరు వచ్చింది. పూర్వం సదాశివుడు సంహార కాలంలో సంహారం చేసి తన కళ్ళని ఒక్కసారి మూసుకున్నాడు. అప్పుడు ఆయన కంటి నుంచి రుద్రాక్షులు పుట్టాయి. పరమ పవిత్రమైన ఈ రుద్రాక్షుల గురించి చెప్పుకుంటే చాలు 10 ఆవుల్ని దానం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ రుద్రాక్షిని కూడా భస్మ జ్యోతిస్సు అంటారు. రుద్రాక్షిని చేత్తో తాకి ధరించినంతనే 2000 గోవుల్ని దానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. రుద్రాక్షుల్ని చెవులకు ధరిస్తే 11,000 గోవుల్ని దానం చేసిన ఫలితంతో పాటు ఏకాదశ రుద్రత్వం కూడా కలుగుతుంది. రుద్రాక్షుల్ని తల మీద ధరిస్తే 1,000,000 గోవుల్ని దానం చేసిన ఫలితం లభిస్తుంది. తల మీద 40, శిఖలో 1 లేక 3, ఒక్కో చెవిలో 12, కంఠంలో 32, 2 బాహువుల మీద 16, 16, 2 మణికట్టుల మీద 12, 12, వేళ్లకి 6 రుద్రాక్షుల్ని ధరించాలి. అలా ధరించిన తరువాత దర్భల్ని చేతితో ఉంచుకొని ప్రతిరోజు సంధ్యోపాసన చేయాలి. అలాగే అగ్నిర్జ్యోతి అనే మంత్రాలు పఠిస్తూ అగ్నిలో హోమాలు చేయాలి. అష్టమం బ్రాహ్మణం. తర్వాత సనత్కుమారుడు కాలాగ్ని రుద్రుడితో, భగవాన్, ఈ బృహజ్జాబాలోపనిషత్తుని పఠిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది అని ప్రశ్నించగా ఆయన ఇలా సమాధానం చెప్పాడు: సనత్కుమార, ఎవడైతే ఈ బృహజ్జాబాలోపనిషత్తుని నిత్యం భక్తి శ్రద్ధలతో పఠిస్తాడో వాడు అగ్నిలాగా, వాయువులాగా, సూర్యుడిలాగా, సోముడిలాగా, బ్రహ్మలాగా, విష్ణువులాగా, రుద్రుడిలాగా పవిత్రుడవుతాడు, సర్వపూతుడవుతాడు. ఎవడైతే ఈ బృహజ్జాబాలోపనిషత్తుని నిత్యం అధ్యయనం చేస్తాడో వాడు అగ్నిని సైతం స్తంభింపజేయగలుగుతాడు. అంతేకాదు, వాడు సూర్యుడిని, చంద్రుడిని, జలాన్ని, సర్వదేవతల్ని, సకల గ్రహాల్ని సైతం స్తంభింపజేయగలుగుతాడు. విషాన్ని సైతం స్తంభింపజేసే శక్తి అతడికి కలుగుతుంది. ఈ బృహజ్జాబాలోపనిషత్తుని ఎవడైతే నిత్యం పారాయణ చేస్తాడో వాడు మృత్యువు నుంచి, పాపాల నుంచి, బ్రహ్మహత్య నుంచి, భ్రూణహత్య నుంచి, వీరహత్య నుంచి, సకల హత్యల నుంచి తరిస్తాడు. అంతేకాదు, సంసారం నుంచి, సర్వం నుంచి కూడా తరిస్తాడు. ఎవడైతే ఈ బృహజ్జాబాలోపనిషత్తుని నిత్యం శ్రద్ధగా పఠిస్తాడో వాడు భూలోకాన్ని, భూవర్లోకాన్ని, సువర్లోకాన్ని, మహర్లోకాన్ని, జనో, తపో, సత్యలోకాలని కూడా అవలేలగా జయించగలుగుతాడు. పరమ పవిత్రమైన ఈ బృహజ్జాబాలోపనిషత్తుని పారాయణ చేసేవాడు ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని, సమస్త కల్పాల్ని, నారాశంసి మంత్రాల్ని, అష్టాదశ పురాణాల్ని, బ్రహ్మ ప్రణవాన్ని పఠించినట్టే అవుతుంది. ఉపనయనం జరిగిన 100 మందితో ఒక ఉపవీతుడు సమానం. 100 మంది ఉపవీతులతో ఒక గృహస్థుడు సమానం. 100 మంది గృహస్థులతో ఒక వానప్రస్థుడు సమానం. ఒక యతి 100 మంది వానప్రస్థులతో సమానం. అలాంటి యతులు 100 మంది ఒక రుద్రజపం చేసేవాడితో సమానం. అలాంటి 100 మంది రుద్రజపం చేసేవారితో ఒక్క నృసింహ తాపిన్యోపనిషత్ పఠించేవాడు సమానం. 100 మంది నృసింహ తాపిన్యోపనిషత్ పఠించిన వారు ఒక అధర్వణ శిరస్సికాధ్యాపకుడితో సమానం. 100 మంది
అధర్వణ శిరస్సికాధ్యాపకులు ఒక్క బృహజ్జాబాలోపనిషత్తుని అధ్యయనం చేసిన వానితో సమానం. బృహజ్జాబాలోపనిషత్తుని అధ్యయనం చేసిన వాడికి మోక్షం లభిస్తుంది. ఎక్కడ సూర్యుడు తన తాపాన్ని చూపించలేడో, ఎక్కడ వాయువు వీచలేదో, ఎక్కడ చంద్రుడు వెన్నెల వెదజల్లలేడో, ఎక్కడ నక్షత్రాలు ప్రకాశించవో, ఎక్కడ అగ్ని దహించదో, మృత్యువెక్కడ చేరలేదో, దుఃఖాలు ఎక్కడ ప్రవేశించలేవో, అలాంటి సదానందం, పరమానందం, శాంతం, శాశ్వతం, సదాశివమైన దివ్యస్థానాన్ని, బ్రహ్మాది దేవతలచే నమస్కరించబడేది, యోగుల చేత నిత్యం ధ్యానం చేయబడేది, ఉత్కృష్టమైనది, ఎక్కడికి వెళితే యోగులు తిరుగురారో అలాంటి దివ్యమైన పరమపదాన్ని బృహజ్జాబాలోపనిషత్తుని పారాయణ చేసేవాడు పొందుతాడు. ఇదే విషయం ఈ రుక్కులో చెప్పబడింది. శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన పరమపదాన్ని పండితులైన యోగులు ఎప్పుడు తెలుసుకుంటారు? వారంతా బాగా విస్తరించిన దృష్టితో ఉంటారు. జాగ్రత్త పరులైన విప్రులు మాత్రమే దాన్ని పొందగలరు. అదే శ్రీహరి పదం. ఓం సత్యం. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 6వది అయిన బృహజ్జాబాలోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.